హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నీతి లేనివాడు కోతి కంటే పాడు అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే అరవమన్నయ్యలు మన సినిమాలని అస్సలు దేకరు. మన సినిమాలకి కనీసం థియేటర్లు కూడా ఇవ్వరు. కానీ మన వాళ్ళు మాత్రం పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఆ సాంబారు గతకడానికి రెడీగా ఉంటారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. RRR మూవీతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయిన ఎన్టీఆర్ ఆ వెంటనే దేవర సినిమా చేశాడు. ఫ్లాప్ టాక్ వచ్చినా, నెగిటివిటీ తెచ్చినా, ట్రోలింగ్ చేసినా కేవలం తన బ్రాండ్ పవర్తోనే సినిమాని బ్లాక్ బస్టర్ చేశాడు. అతని స్టార్ పవర్, యాక్టింగ్ పొటెన్షియాలిటీ, బాక్సాఫీస్ స్టామినాకి ఫిదా అయిపోయిన యశ్రాజ్ బ్యానర్ వాళ్ళ స్పై యూనివర్స్లో ఎన్టీఆర్ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇదొక మల్టీ స్టారర్ ఫిలిం. ప్రజెంట్ ఎన్టీఆర్ ఉన్న పీక్ ఫామ్లో ఈ మల్టీ స్టారర్ని ఓకే చేయడం పెద్ద విషయమే. బాలీవుడ్ డైరెక్టర్స్ పైన కొన్ని అనుమానాలున్నా ఎన్టీఆర్ స్టోరీ సెలెక్షన్ పైన గట్టి నమ్మకం ఉంది. అందుకే వార్ 2 పైన విపరీతమైన హైప్ ఉంది ట్రేడ్లో. మినిమం కంటెంట్ హీరోగా ఆడియన్స్కి, మినిమం గ్యారంటీ హీరోగా నిర్మాతలకి ఫేవరెట్గా మారిపోయాడు ఎన్టీఆర్. ప్రజెంట్ అయితే ఈ సినిమా పైన భారీ హైప్ ఉంది ట్రేడ్లో. మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్తో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఒక తెలుగు హీరో డైరెక్ట్ హిందీ మూవీతో బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నాడు. మరో 1000 కోట్ల సినిమాగా వార్ 2 నిలవాలని మెజారిటీ ఆడియన్స్ కోరుకుంటున్నారు. అయితే కొంతమందికి తెగులు ఏదో ఒక విధంగా ఎన్టీఆర్ని డౌన్ చేయాలి, సినిమాలని ఫ్లాప్ చేయాలని ఎదురు చూస్తున్నారు. వార్ 2 టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎప్పుడూ లేని విధంగా హృతిక్ రోషన్కి సడన్గా ఫ్యాన్స్ పెరిగిపోయారు. వార్ 2లో హృతిక్కే మెయిన్ హీరో, ఎన్టీఆర్ని డామినేట్ చేశాడు అని ఏడ్చారు. కట్ చేస్తే ట్రైలర్లో ఎన్టీఆర్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఇంట్రో, ఎన్టీఆర్ డైలాగ్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇలా ప్రతి దాంట్లో హృతిక్ని డామినేట్ చేశాడు ఎన్టీఆర్. ఇది బాలీవుడ్ సినిమానా లేక తెలుగు సినిమానా అనే డౌట్ వచ్చే రేంజ్లో ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది. దెబ్బకి సినిమా పైన అంచనాలకు మించి హైప్ ఏర్పడింది. అయితే ఇదే డేట్కి తమిళ కూలీ సినిమా కూడా వస్తుంది. కూలీ సినిమా పైన హైప్ ఉంది, కానీ వార్ 2ని మించి కాదు. అది కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ అవ్వడం, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, షౌబిన్ షబీర్ ఇలాంటి యాక్టర్స్ అంతా ఉండడం వల్ల సినిమా పైన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏర్పడ్డాయి. ఇది వాస్తవం. మనం ముందు చెప్పుకున్నట్టు మన సినిమాలని సాంబార్ అన్నయ్యలు అస్సలు దేకరు. కానీ తమిళలో సాంబార్ తాగే అలవాటు ఉన్న తెలుగు సోంబేరులు కొందరు కూలీకి హైప్ ఇచ్చి వార్ 2ని తక్కువ చేస్తున్నారు. ఎన్టీఆర్ని ఏదో విధంగా డౌన్ చేయాలి, ఇదే వాళ్ళకి ఇష్టం. సరే, రిలీజ్కి జస్ట్ 10 డేస్ ఉంది. ఎవరి బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంత? వందల కొద్ది యాక్టర్స్ని పెడితే హిట్ అవుతుందా? బాక్స్ ఆఫీస్కి సరైనోడు ఒక్కడు తగిలితే చాలా అనేది కూడా తేలిపోతుంది. ఇప్పుడు వార్ 2, మన సోంబేరులో హైప్ ఇస్తున్న కూలీ, ఈ 2 సినిమాల ట్రైలర్లు కూడా వచ్చేసాయి. ఒకసారి రెండింటిని కంపేర్ చేసి చూద్దాం. ముందుగా కూలీ ట్రైలర్. నిజం చెప్పాలంటే కూలీ ట్రైలర్ చాలా బోరింగ్గా ఉంది. ట్రైలర్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఊపు చివరి వరకు ఉండదు. దీనికంటే థగ్ లైఫ్ చాలా బెటర్ ఏమో అనిపించింది. ఈ మధ్యకాలంలో ఇంత ల్యాగ్ ఉన్న ట్రైలర్ బహుశా ఇదేనేమో. ఎక్కడ కూడా హై ఇచ్చే మూమెంట్ ఒక్కటి లేదు. ఫ్లాట్గా, నీరసంగా వెళ్ళిపోతుంటుంది. చాలా స్లోగా, బోరింగ్గా కట్ చేశారు. హైప్ని కంట్రోల్ చేయడానికి, స్టోరీని దాచి థియేటర్లో హై ఇవ్వడానికి ఇలా కట్ చేసి ఉంటే ఓకే. కానీ రేపు సినిమా కూడా ఇలానే ఉంటే నేరుగా అస్సాంలోనే ల్యాండ్ అవుతుంది. వార్ 2 ముందు అస్సలు నిలబడలేదు. ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే నాగార్జున వాయిస్తో చాలా బోరింగ్గా స్టార్ట్ అవుతుంది. ఆ వాయిస్ వింటున్నప్పుడు వచ్చే షార్ట్స్ కానీ ఎక్కడో తేడా ఇరుక్కు కనిపించింది. మనుషుల్ని తన స్వార్థం కోసం వాడుకొని వాళ్ళ ఆనవాళ్ళు కూడా కనిపించకుండా చేసే ఒక గ్యాంగ్, దాని లీడర్ సైమన్ అంటే నాగార్జున, అతడి పైన అమీర్ ఖాన్, సత్యరాజ్ కోసం రజనీ ఎంట్రీ, ఒక ఫ్లాష్ బ్యాక్, ఇదే కనిపించింది. నాగార్జున, ఉపేంద్ర, షౌబిన్, అమీర్, రజనీ అందరికీ ఎలివేషన్లు పడ్డాయి. అందరూ ఫైట్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మనం రియాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే అంత స్లోగా, బోరింగ్గా ఉందన్నమాట. ఓవరాల్గా ఇంతమంది యాక్టర్స్ ఉన్న ట్రైలర్ మాత్రం కామెడీగా అనిపించింది. బిలో యావరేజ్ ఫీలింగ్ వచ్చింది. ఇక వార్ 2 టీజర్ కంటే ట్రైలరే మంచి కిక్ ఇచ్చిందన్నది వాస్తవం. ఎన్టీఆర్ డామినేషన్ ఫుల్గా కనిపించింది ట్రైలర్లో. యశ్రాజ్ బ్యానర్కి ఓ వాల్యూ ఉంది. అయాన్ ముఖర్జీ ట్రాక్ రికార్డ్ వెరీ స్ట్రాంగ్. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఉన్నాడు. దీనికి తోడు ఎన్టీఆర్ అనే ఒక మాస్ ఫ్యాక్టర్ కూడా తోడైంది. నిజం చెప్పాలంటే ఈ వార్ 2ని మనం అస్సలు దేకే వాళ్ళం కాదు. అందులో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఇంత హైప్ వచ్చింది, ఇంత డిస్కషన్ జరుగుతుంది. ఎన్టీఆర్ లేకపోయింటే అందరం కూడా పైన కింద మూసుకొని ఈ కూలీ సినిమాకే వెళ్ళేవాళ్ళం.
ఎన్టీఆర్ ఉండడం వల్ల మాత్రమే లెక్కలన్నీ తారుమారవుతున్నాయి. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే సినిమా మాత్రం యాక్షన్ విజువల్ వండర్గా నిలుస్తుంది. చాలా గ్రాండియర్గా కనుల విందుగా ఉంది ట్రైలర్. ప్రతి షాట్కి ప్రతి సీక్వెన్స్కి మైండ్ పోతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు స్టార్స్, హై యాక్షన్ సీక్వెన్సెస్, ఇద్దరు ఫేస్ టు ఫేస్ తలబడే ఫైట్స్, ఒకే స్క్రీన్ పైన ఇద్దరు స్టార్ హీరోల డ్యాన్స్ పర్ఫార్మెన్స్, స్టైలిష్ మేక్ ఓవర్, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. ఈ హై యాక్షన్కి తోడు మెయిన్ స్టోరీ ఎమోషనల్గా మనకి కనెక్ట్ అయ్యిందంటే మామూలుగా ఉండదు. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. కూలీ ట్రైలర్ కంటే 100 రెట్లు చాలా బెటర్గా, కలర్ఫుల్గా, విజువల్ వండర్గా ఉంది వార్ 2 ట్రైలర్. ఈ రెండు ట్రైలర్స్ని కంపేర్ చేసి చూస్తే వార్ 2దే పై చేయిగా ఉంది. ఒక ట్రైలరే కాకుండా ఇంకొన్ని అంశాలు కూడా వార్ 2కే ఫేవర్గా ఉన్నాయి. కూలీ సినిమా నిలబడాలంటే యునానిమస్ టాక్ రావాలి. ఫ్లాప్ టాక్ వచ్చిందంటే 2-3 రోజులు కూడా థియేటర్స్లో ఉండే పరిస్థితి ఉండదు. రజనీ లాస్ట్ మూవీ వట్టయాన్ ఏమైందో చూసాం. మినిమం కలెక్షన్స్ కూడా ఉండవు. తేడా వస్తే మరో కబాలే అవుతుంది. కానీ వార్ 2 అలా కాదు. కావాల్సినంత యాక్షన్ స్టఫ్ ఉంది. గ్లామర్కి కుదవలేదు. టాక్తో సంబంధం లేకుండా డే 1 రికార్డ్స్ పడతాయి. ఫస్ట్ 3 రోజుల వరకు హౌస్ఫుల్స్ పడతాయి. ఫ్లాప్ టాక్ వచ్చినా, విపరీతంగా ట్రోల్ చేసినా దేవర సినిమాకి డే 1 కలెక్షన్స్ అదిరిపోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్కి తోడు హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. ఇక హిట్ టాక్ పడిందంటే జాతర మామూలుగా ఉండదు. రజనీకి తమిళ్లో ఎదురులేదు. కానీ తెలుగులో నాగార్జున ఉన్న పూర్తి ఆధిపత్యం ఎన్టీఆర్దే. అలాగే కర్ణాటక కూడా. హిందీలో కూలీకి ఛాన్స్ లేదు. అక్కడ హృతిక్ రోషన్ డామినేషన్ ఉంటుంది. ఎన్టీఆర్ హస్తం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఇక ఓవర్సీస్లో 2 సినిమాలు నువ్వా నేనా అన్నట్టు తలపడతాయి. అక్కడ ఎన్టీఆర్కి, రజనీకి, హృతిక్ రోషన్కి మంచి మార్కెట్ ఉంది. సో ఎటు చూసినా వార్ 2దే పై చేయిగా ఉంది. ట్రైలర్ వరకు చూసుకున్న కూలీ సినిమా పైన వార్ 2దే అప్పర్ హ్యాండ్. మరి వార్ 2, కూలీ ఈ 2 సినిమాల ట్రైలర్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.